మాజీ మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వారం రోజుల్లో ఎల్ఎండీలో 13 టీఎంసీల నీళ్లు నింపకుంటే ప్రజలతో కలిసి ఏప్రిల్ 7న కలెక్టరేట్ దగ్గర మహాధర్నా చేస్తామన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండీ ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులో 13 టీఎంసీల నీళ్లు తగ్గకుండా 885 జీవో తీసుకొచ్చామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సమైక్య రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తున్నాయని గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. కింది ప్రాంతానికి కూడా నీళ్లు వదలకండి అని చెప్పేసి ఆ రోజు నీళ్లు ఆపి బస్తాలు మోసిన నేను ఆ రోజు సమైక్య పాలనలో అంటే ఆ రోజు నీటి యుద్ధాలు పొత్తులేసి నీటి యుద్ధాలు జరిగినాయి. మా నీళ్లు మాకు రావాలి, కిందికి పోవద్దని చెప్పేసి నీటి యుద్ధాలు, బిందెలు, ట్యాంకర్లు కనబడ్డాయి మనకు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడతో కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఏ నాయకుడు నీటి కోసం యుద్ధాలు చేయలేదు. ఎల్ఎండికి వచ్చి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా ఇక్కడ సర్ప్లస్ వాటర్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మేము కరీంనగర్ నగరంలో 4 రోజులకు ఇచ్చే నీళ్లు, దినం తప్పి దినం ఇచ్చే నీళ్లు, రోజు నీళ్ళు ఇచ్చిన పరిస్థితి కరీంనగర్ నగరంలో మేము డైలీ వాటర్ ఇచ్చినాం. ఒక 1 మంత్ 2 మంత్స్ దాకా డైలీ వాటర్ ఇచ్చాం. 2017లో ఒక జియో నెంబర్ 885 ఇచ్చిండు. ఏమని ఇచ్చిన జియోలు అంటే ఎల్ఎండి రిజర్వాయర్ తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది కలగకూడదు, ఎంత వరస్ట్ కండిషన్ అయినా కూడా 275.9 మీటర్ లెవెల్ మెయింటైన్ చేయాలి. కానీ ఈరోజు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శన చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు అంటే నీటి మట్టం మొత్తం తగ్గిపోయింది. పంట మొత్తం ఖతం చేసిరు. కనీసం మనుషుల ప్రాణాలు కాపాడుతందుకు తాగునీరు ఇవ్వమని డిమాండ్, తాగునీరు కోసం ఎల్ఎండి అడుగుతున్నారు. ఇది నేను ఎవరిని విమర్శిస్తలేను, మంత్రులు పేరు పెట్టి తిరుగుతలేను. కానీ 7వ తారీఖు వరకు చూస్తాము. డెఫినెట్ 7వ తారీఖు వరకు మంత్రులు స్పందించి నింపకపోతే డెఫినెట్గా మేము తిరుగుబాటు చేస్తాం.